ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు లామా వెల్త్. ఈ 50 వీడియో సిరీస్ లో ఇది నేను చేస్తున్న 5th వీడియో. అయితే ఈ రోజుల్లో మన అందరికీ బిజీ లైఫ్లే. మాలో కొంతమంది ఏమో చాలా హార్డ్ గా వర్క్ చేసి డబ్బుల్ని సంపాదిస్తున్నారు, మరి కొంతమంది ఏమో చాలా స్మార్ట్ గా వర్క్ చేసి డబ్బుల్ని సంపాదిస్తున్నారు. మొత్తానికైతే మనం అందరం ఏదో ఒక విధంగా వర్క్ చేసి డబ్బుల్ని అయితే సంపాదిస్తున్నాం. ఇలా సంపాదించిన డబ్బుల్ని ఈఎంఐలకి, రూమ్ రెంట్లకి, స్కూల్ ఫీజులకి, గ్రాసరీలకి ఇలా చాలా మందికి ఇమీడియట్ గా పే చేస్తున్నాం. బట్ ఒక్క పర్సన్ కి మాత్రం ప్రతిసారి మనం పే చేయడం మర్చిపోతున్నాం. ఆ ఒక్క పర్సన్ మరెవరో కాదు, మనమే. మనకి మనమే పే చేసుకోవడం మర్చిపోతున్నాం. అందుకే పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఇప్పుడు మన మిడిల్ క్లాస్ లోపల చాలా ఫ్యామిలీస్ ఇవాళ ఖర్చులు ఏమున్నాయి అంటే డైలీ నీడ్స్ ఏమున్నాయి, ఈ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి, ఇలా వీటి మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ద మంత్ మనకు సాలరీ వచ్చిన తర్వాత ఈ ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత ఏదైనా కొంత డబ్బు మిగిలితే ఆ డబ్బుల్ని సేవింగ్ చేద్దామా లేకపోతే ఇన్వెస్టింగ్ చేద్దామా అని చూస్తారు. బట్ అన్ఫార్చునేట్లీ చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లోపల ఎండ్ ఆఫ్ ద మంత్ ఈ ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత ఒక్క రూపాయి కూడా మిగిలది. అందుకోసమే మనం అందరం ఈ పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనే రూల్ ని కంపల్సరిగా అలవాటు చేసుకోవాలి. దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మన మైండ్ సెట్ ని మార్చుకుంటే చాలు, జస్ట్ మన మైండ్ సెట్ ని షిఫ్ట్ చేసుకుంటే చాలు. అంటే ఎండ్ ఆఫ్ ద మంత్ సాలరీ వచ్చిన తర్వాత నా ఖర్చులన్నీ అయిపోయినాక మిగిలిన డబ్బుల్ని సేవ్ చేస్తా అనుకునే బదులు నా కోసం, నా ఫ్యూచర్ కోసం సాలరీ రాగానే ఫస్ట్ కొంత డబ్బుల్ని సేవ్ చేసి ఆ మిగిలిన డబ్బులతోని నేను ఎక్స్పెన్సెస్ ని మేనేజ్ చేస్తా అనే మైండ్ సెట్ ని మార్చుకుంటే చాలు. ఇలా మన వాళ్ళలో ఎవరైతే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ని మార్చుకొని ఫస్ట్ కొంత డబ్బుల్ని సేవ్ చేసి మిగిలిన డబ్బులతో ఎక్స్పెన్సెస్ ని మేనేజ్ చేస్తారో వాళ్ళ లైఫే ఫ్యూచర్ లో సూపర్ గా ఉంటది. మరి ఎందుకు ఈ పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళ యొక్క ఫ్యూచర్ సూపర్ గా ఉంటది? ఎందుకంటే ఆ సేవింగ్ డబ్బులు వాళ్ళ యొక్క ఎమర్జెన్సీ టైంలో ఉపయోగపడతాయి, వాళ్ళ యొక్క చిల్డ్రన్ ఎడ్యుకేషన్ టైంలో ఉపయోగపడతాయి. ఆ సేవింగ్ మనీని మ్యారేజ్ టైంలో లేకపోతే రిటైర్మెంట్ టైంలో కూడా వాడుకోవచ్చు. అయితే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే మనకు వచ్చే సాలరీస్ చాలా తక్కువ, ఆ సాలరీస్ మన ఖర్చులకే సరిపోవడం లేదు, ఇంకా మన కోసం మనం ఏం సేవ్ చేసుకుంటాంలే అని చాలా మంది అనుకుంటారు. బట్ మనం అనుకుంటే, మనం దలుచుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క సాలరీ లీస్ట్ గా 10,000 రూపీస్ పర్ మంత్ ఉందనుకుందాం. ఆ 10,000 రూపీస్ పర్ మంత్ లోపల 15% అట్లీస్ట్ 10% రూపీస్ ని మన కోసం మనం సేవ్ చేసుకుందాం. అంటే సాలరీ రాగానే ఆ 10,000 రూపీస్ నుంచి వెళ్ళి అట్లీస్ట్ 10% అంటే 1,000 రూపీస్ ని పక్కకు పెట్టి సేవింగ్ చేసుకొని ఆ మిగిలిన 9,000 రూపీస్ తోని ఎక్స్పెన్సెస్ ని మేనేజ్ చేసుకుందాం. ఇదంతా స్టార్టింగ్ లో కొంచెం కష్టంగానే ఉంటది. బట్ మనం ఎలాగోలా మేనేజ్ చేసి 15% లేదా అట్లీస్ట్ 10% ని మన కోసం మనం సాలరీ రాగానే సేవ్ చేసుకున్నాం అనుకో, మన ఫ్యూచర్ మాత్రం సూపర్ గా ఉంటది. ఎందుకంటే ఆ సేవింగ్స్ మనకు ఫ్యూచర్ లో ఒక ఫ్రీడమ్ ని అండ్ ఒక పీస్ ఆఫ్ మైండ్ ని ఇస్తాయి. ఆ సేవింగ్స్ ని కొంచెం థింక్ చేసి మంచి ఇన్వెస్ట్మెంట్ లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిల్లో ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళినాం అనుకో, స్లో అండ్ స్టడీగా మనకు మంచి వెల్త్ కూడా క్రియేట్ అవుతుంది. ఇలా మంచిగా వెల్త్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్ లో మనకు మనీ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. ఫైనల్ గా ఈ పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనే హ్యాబిట్ మనకు ఒక డిసిప్లిన్ నేర్పిస్తుంది. మనం సంపాదించిన డబ్బుల మీద ఒక రెస్పెక్ట్ ని నేర్పిస్తుంది. మనం చేయాల్సింది పెద్దగా ఏం లేదు. మనకి ఎంత సాలరీ ఉన్నా సరే ఆ సాలరీలో ఉంచి కొంత పర్సెంట్ ఆఫ్ ద మనీని సేవింగ్ రూపంలో పక్కన పెట్టి ఆ మిగిలిన మనీతో మన ఎక్స్పెన్సెస్ ని మేనేజ్ చేసుకుందాం అనే డిసిప్లిన్ ని అలవాటు చేసుకుంటే సరిపోతుంది. సరే, ఇప్పుడు మనకు పెద్దగా ఏజ్ ఏం లేదు. మన యొక్క సాలరీ ఇందాక చెప్పుకున్నట్టు 10,000 రూపీస్ పర్ మంత్ ఉంది. అందులో నుంచి 10% అంటే 1,000 రూపీస్ ని ఈ పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనే రూల్ ని అలవాటు చేసుకొని ఆ రూల్ ప్రకారమే సేవ్ చేస్తున్నాం. బట్ ఆ మిగిలిన 9,000 రూపీస్ మన ఎక్స్పెన్సెస్ ని మేనేజ్ చేయడానికి సరిపోవడం లేదు. ఇటువంటి టైంలో మనం ఏం చేయాలి? ఇటువంటి టైంలో మనం చేసేది ఒక్కటే, మన సాలరీ మన ఖర్చులకు సరిపోతలేదు కాబట్టి మనం ఫస్ట్ మన సాలరీని ఎలా పెంచుకోవాలి, మనం కొత్తగా ఏ కోర్స్ చేయాలి, ఏ స్కిల్ కొత్తగా నేర్చుకోవాలి, ఇటువంటి విషయాల మీద మన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయాలి. దీన్నే ఇన్వెస్ట్ యువర్ సెల్ఫ్ అంటారు. మనం తక్కువ ఏజ్ లో ఉండి ఫ్యూచర్ లో పెరుగుదాం, ఎదుగుదాం అనే కసి ఉన్న వాళ్లకు వాళ్ళ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది కంపల్సరీ. అలా కొత్తగా కోర్సులు చేసి కొత్తగా సర్టిఫికేట్లు సంపాదించుకొని, అంటే వాళ్ళ మీద వాళ్ళే ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి, వాళ్ళ మీద వాళ్ళే డబ్బులు ఖర్చు చేసుకున్న వాళ్ళకి ఆటోమేటిక్ గా సాలరీ హైక్ అవుతుంది. లేకపోతే వేరే ప్లేస్ లోపల మంచి సాలరీ పే చేసే జాబ్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇందాక చెప్పుకున్నట్టే 10,000 పర్ మంత్ సాలరీ ఉంది. అందులో నుంచి మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకొని కొత్త స్కిల్ నేర్చుకున్నాం. సో మా సాలరీ 10,000 పర్ మంత్ నుంచి 50,000 పర్ మంత్ కి హైక్ అయింది. ఇలా హైక్ అయిన 50,000 పర్ మంత్ సాలరీలో నుంచి 10% ఆఫ్ ద మనీని మనం పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనే రూల్ కింద సేవ్ చేయాల్సిందే. అంటే అంతకు ముందు 10,000 పర్ మంత్ సాలరీ ఉన్నప్పుడు అందులో 10% అంటే 1,000 రూపీస్ ని మనం సేవ్ చేసినాం. ఇప్పుడు 50,000 పర్ మంత్ సాలరీ వచ్చిన తర్వాత అందులో 10% అంటే 5,000 రూపీస్ ని మనం సేవ్ చేస్తున్నాం. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన యంగ్ ఏజ్ లో ఉన్నట్టయితే మనకు వచ్చిన సాలరీలో ఉంచి ఈ పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనే రూల్ తో పాటు మన మీద మనం కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే లెర్న్ న్యూ స్కిల్స్, గ్రాబ్ ద ఆపర్చునిటీస్ అండ్ ఎర్న్ మోర్.
ఈ మూడింటిని కంటిన్యూ చేస్తూ ఉండాలి. సో ఇది పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ ఇన్వెస్ట్ యువర్ సెల్ఫ్ అనే టాపిక్ల గురించి. నెక్స్ట్ వీడియోలో ఎమర్జెన్సీ ఫండ్ ఫర్ ఇండియన్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా బీ హెల్తీ, హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ జై హింద్.